నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సౌమ్య నెట్టెల గారు రచించిన సతీ సావిత్రి సూత్రాలు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 13/4/2025లో ఆదివారం ఈనాడు పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఓ స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతోంది. వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన వారు తాము నేర్చుకున్న పాఠాలు పంచుకునే వేదిక అది. కింది స్థాయి నుంచి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వరులై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ టైకూన్లతో ఆ ప్రదేశం ఓ ఔన్నత్యాన్ని సంతరించుకుంది. వారిలో విదేశాల్లో జెండా పాతిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. తమ స్టార్టప్ ఐడియాలను విజయవంతం చేసుకోవాలనుకునే యువత ఓవైపు, వ్యాపార పరిచయాలు నెట్వర్కింగ్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకోవైపు. ఒక్కొక్క బిజినెస్ భీష్ముడు చుట్టూ చిన్న చిన్న గుంపులుగా చేరి వారి అనుభవ సారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు. వేదిక మీద వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు వరుసగా జరుగుతున్నాయి. వింటున్న వాళ్ళు వింటున్నారు, మిగిలిన వారు తమ పనుల్లో తామున్నారు. విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి, వాట్సాప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఈ సందడిలో వేదిక మీదకు సమన్వయకర్త వచ్చి, ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైక్లో అనౌన్స్ చేసింది. ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు. లేడీస్ కోసమట పద సిగరెట్ తాగొద్దాం అని లేచేశారు కొందరు. మిస్ అమృత అంటే ఎవరు అంటూ ఫోన్లు తీసి గూగుల్ చేయటం మొదలుపెట్టారు ఇంకొందరు. ఓ వ్యాపార కోవిదుడు, ఎంతైనా చెప్పండి, ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డ్, మగవాళ్ళం మనకే దుంప దిగిపోతుంది అనగానే గొల్లుమన్నారు చుట్టూ చేరిన ఆయన అభిమానులు. సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్ళు మాత్రం వేదిక దగ్గరగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు. ఇంకో జోక్ వేయబోతున్న ఇంకొక ఆయన ఆగిపోయాడు. వేదిక మీదకు నడిచొస్తున్న మిస్ అమృతను చూసి ఆయనే కాదు, ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలామంది ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఉండిపోయారు. 40 ఏళ్ల మిస్ అమృత సెట్ చేసిన పొట్టి జుట్టుతో మోకాళ్ల వరకు ఉన్న ఫార్మల్ స్కర్టు, హీల్స్, ఓ మంచి శాటిన్ టాప్తో అందంగా ఉంది. చేతికి ఖరీదైన వాచి, మెడలో చెవులకు వేళ్లకు సింపుల్గా ఉన్న డైమండ్స్. ఇదేమన్నా అమెరికానా, చీర కట్టుకోవచ్చు కదా, ఎంతైనా ఆడవాళ్లకు చీరే బాగా నప్పుతుంది, చూడటానికి మనకి బాగుంటుంది అన్నారొకరు. అతని చుట్టూ ఉన్నవాళ్ళు అవునన్నట్లు తాలూపారు. 40 ఏళ్ల కనిపించటం లేదు ఇంకొకరి కామెంట్. ఈవిడ హార్డ్వర్డ్ బ్యాచ్లా ఉంది అని ఇంకొకరు. తండ్రి ఇచ్చిన వ్యాపారం, విదేశాల్లో చదువు, ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవి విరిచారొకరు. ఈ మోటివేషనల్ స్పీచ్లు బోరు బాబు, నోరు తిరగని ఫారిన్ వాళ్ళ కొటేషన్స్ దంచి ఆవేశంగా మాట్లాడేస్తే మోటివేషన్ అయిపోదు కదా ఇంకో పెదవి విరుపు. వేదిక మీదకు ఈ మాటలు కొని వినిపించకపోలేదు. కానీ అమృత తన పనిలో తనుంది. ప్రసంగంలో తాను చూసుకోవలసిన నోట్స్ ఆర్డర్లో పెట్టుకుంది. మంచినీళ్ళు సిప్ చేసింది. చెవి నుంచి నోటి వరకు వచ్చే మైక్ పెట్టుకుంది. సౌండ్ చెక్ చేసుకుంది. చేతిలో ఓ రిమోట్ ఉంది. అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది. మొదటిసారి క్లిక్ చేసింది రిమోట్ను. ఆమె పేరు, ఆమె చేయబోయే ప్రసంగం తాలూకు శీర్షిక తెర మీద కనిపించాయి. హలో ఎవ్రీవన్, నేను అమృత. వేదిక వైపు తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది. ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది. బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరుబోతులు అనుకోవటం పరిపాటి. ఆమె నవ్వు కొందరిలోనైనా ఆ దురభిప్రాయాన్ని పోగొట్టింది. ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవారికి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది. నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం 20 నిమిషాలు. బిజినెస్ వాళ్ళం కదా, ఆచితూచి ఖర్చు చేస్తాం, విత్తమైనా చిత్తమైనా. అందుకే మీ సమయం ఎక్కువ వృధా చెయ్యను. నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాను అంది. చిన్నగా నవ్వారు కొందరు. అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు. ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు. రిమోట్ క్లిక్ చేసింది అమృత. స్క్రీన్ మీద బొమ్మ మారింది. ఆ బొమ్మ చూసి మళ్ళీ సెమినార్లో కలకలం. కొందరు గొల్లుమన్నారు, కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఫోన్లు చూడటం మానేశారు. కూర్చున్న వాళ్ళు కొంతమంది లేచారు.
లేచి వెళ్ళిపోతున్న కొంతమంది కూర్చున్నారు. అందరి దృష్టి స్క్రీన్ మీదే. పురాణాల్లోని సతీ సావిత్రి బొమ్మ అది. చిన్నగా నవ్వుకుంది అమృత. ఈ రియాక్షన్ తను ఊహించిందే. మైక్లో మాట్లాడటం మొదలుపెట్టింది అమృత. సతీ సావిత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు అంది. ముందు కూర్చున్న ఆడవారిలో కొందరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. కొంతమంది భ్రుకుటి ముడిపడింది. ఆమెననే కాదు, జనరల్గా ఆడవారిని తీసిపారేయటానికి ఓ అవకాశం కోసం చూస్తున్న వారి మొహాల్లో వెటకారం. కొందరిలో ఆమె ఏం చెప్పబోతుందో అన్న ఉత్సుకత. కొందరు ఆడవారు లేచి వెళ్ళిపోబోతున్నారు. అమృత వారిని ఆపింది. హలో, మీరెందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా అడిగింది. వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ప్లీజ్, ఎందుకో చెప్తే మీ మాటల్ని ఫీడ్బ్యాక్గా ఉపయోగించుకుంటాను అంది. మెత్తబడ్డారు వాళ్ళు. అందులో ఓ 25 ఏళ్ల అమ్మాయి ముందుకొచ్చింది. ఓ వాలంటీర్ మైక్ ఇచ్చాడు ఆమెకు. మ్యామ్, మిమ్మల్ని సతీ సావిత్రిని అగౌరవపరచాలని కాదు, కానీ భర్తే ప్రపంచమని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళని ఆదర్శవంతంగా చూపించటం ఓల్డ్ వాల్యూ సిస్టమ్. దాన్ని వదిలేశాం కాబట్టి ఆడవాళ్ళం ఇక్కడికి రాగలిగాం. మీరు మళ్ళీ ఆవిడని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం. బిజినెస్లో సక్సెస్ అయిన ఎంతమంది ఉమెన్ లేరు? మీరు వాళ్ళ ఉదాహరణలు తీసుకోవచ్చు కదా అంది. అమృత మొహం మీద నవ్వు చెరగలేదు. ఇది కూడా తను ఊహించినదే. ఇలా ఎవరైనా తనను ప్రశ్నించాలని ఆశించింది కూడా. ధైర్యంగా తన పాయింట్ను చెప్పినందుకు ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్కి ముందుగా అభినందనలు. అమృత చప్పట్లు కొట్టింది. అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు. ఆ 25 ఏళ్ల అమ్మాయి కోపం తగ్గి కొంత శాంతించింది. సతీ సావిత్రి, ఈ మాటని మనం వెటకారంగా వాడతాం, కానీ ఆమె కథ నాకు ఓ ఇన్స్పిరేషన్ అయ్యింది. ఈ కథలో మనం ఊహించని ఓ కోణం ఉంది. అది చూపిద్దామని నా ప్రయత్నం. ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి. ఈ 20 నిమిషాల్లో మీకు కూడా ఆమె ఓ ఇన్స్పిరేషన్ అవ్వకపోతే మీ టైంను తిరిగి ఇవ్వలేను కానీ అంటూ తన నోట్స్ నుంచి ఓ చెక్ తీసి అందరికీ చూపించి సైన్ చేసింది. మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయిందనిపిస్తే వారికి ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను. ఈ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అని వెళ్ళిపోబోతున్న వారు కూడా వెనక్కి వచ్చి కూర్చున్నారు. బయట ఉండిపోయిన మిత్రులకి వాట్సాప్ సందేశాలు వెళ్ళిపోయాయి. వాళ్ళు పరుగు పరుగున లోపలికి వచ్చేశారు. హాలు కిక్కిరిసిపోయింది. ఇంతలాగా అందరూ చెవులు రిక్కించి మరీ విన్న ప్రసంగం ఈ సెమినార్లో ఇదే మొదటిది. అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది. నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్వర్డ్లో చదువుకుని మా నాన్న బిజినెస్ను చూసుకుంటూ తెలిసి తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసుకుని మాట్లాడుతున్నానని అనుకుంటూ ఉంటారు. అది సహజం, కానీ అది నిజం కాదు. ఇంటర్ పూర్తి అవ్వగానే ఏ డిగ్రీ చెయ్యకుండానే నాకు పెళ్ళైపోయింది. మా వారు నాకంటే 10 ఏళ్ళు పెద్దవారు. ఆయనకు సొంత వ్యాపారం ఉండేది. చాలామంది మహిళలలాగా పెళ్ళయ్యాక ఇల్లే నా ప్రపంచం అయిపోయింది. అలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక కూతురు పుట్టింది. ఇంతలో ఊహించని విధంగా మా వారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. హాలంతా నిశ్శబ్దం. అమృతను చూసి వెటకారాలు చేసిన వారు, వెకిలి అంచనాలు వేసిన వారు సైలెంట్ అయిపోయారు. అమృత గ్లాసులో మంచినీళ్లు సిప్ చేసి మళ్ళీ మొదలుపెట్టింది. మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది. మా అత్తయ్య మామయ్య తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు. నా 7 ఏళ్ల కూతురికి నేనేమని చెప్పాలి? ఇల్లు ఎలా గడవాలి? ఇంకోవైపు మా వారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబళించేస్తున్నారు. ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించారో అది చేజారిపోయే పరిస్థితి. ఓ సాధారణమైన సంప్రదాయ సిద్ధ కుటుంబంలో ప్రొటెక్టెడ్గా పెరిగిన ఆడపిల్లను నేను. నాకు నోములు, వ్రతకథలు, భర్త ఆయుష్ను పెంచే పూజలు ఇవే తెలుసు. అందుకే బిజినెస్ ఉమెన్ కథలు తెలియవు. సతీ సావిత్రి కథే తెలుసు. తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది. ముందు వరుసలో అమ్మాయిలు తిరిగొచ్చి కూర్చున్నారు ఈ మాటతో. వారి మొహంలో కోపం స్థానంలో ఆలోచన కనపడుతోంది. అదొక గడ్డు సమయం నా జీవితంలో. మా వారితో పనిచేసిన ఆయన అకౌంటెంట్లు, కన్సల్టెంట్లు నన్ను కూర్చోబెట్టి నా ముందు లీగల్ పేపర్లు పెట్టి సంతకం చేయమన్నారు.
మా బిజినెస్ చీరలు, వంటలు, పూజలు కాదు. మగవాళ్ళకే చేతనవుతుంది, నేను చూసుకోలేను అన్నారు. పైగా చాలా అప్పులున్నాయట. ఆ అప్పుల వాళ్ళు కేసులు వేస్తున్నారని భయపెట్టారు. మా వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలు చూడలేదన్నారు. ఇన్ని సమస్యలున్నా మా వారి మంచి పేరు వల్ల నాకు కొంత మొత్తం ఇచ్చి నా నుంచి బిజినెస్ కొనుక్కుంటామన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చెయ్యమనే సలహా ఇచ్చారు. నాకెందుకో వెంటనే సంతకం చేయాలనిపించలేదు. ఆడవాళ్లకు ఇది విధంగా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ లోపల లోపల కొన్ని సంకేతాలు తెలుస్తూ ఉంటాయి. దాన్నే ఇన్స్టిక్ట్ అంటాము. భర్తకు పిల్లలకి ఏదైనా ఆపద కలగబోయే ముందు తల్లులకు ప్రిమోనిషన్ కలుగుతుంది. అలాగే ఓ అబ్బాయి వెంటపడుతున్నప్పుడో ఎవరైనా గమనిస్తున్నప్పుడో తెలియకనే జాగ్రత్త పడమంటుంది లోపల ఓ స్వరం. అదే ఇన్స్టింక్ట్. మగవాళ్ళకి ఇది అర్థం కాక చులకన చేసినా ఇది ఆడవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఓ బలం. ఆ స్వరమే నన్ను ఆగమంది. నేను కొంత సమయం అడిగాను. వాళ్ళు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు. ఎందుకో తెలియదు కానీ మనసులో సావిత్రి కథ మెదిలింది. సావిత్రి భర్త సత్యవంతుడు, అతనికి అల్పాయుష్కుడనే శాపం ఉంది. ఇది సావిత్రికి కూడా తెలుసు. మరి అతను చనిపోయాక యమధర్మరాజు ప్రాణాలు తీసుకువెళ్ళిపోవటానికి వచ్చినప్పుడు ఇదే నా రాత అని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు యముణ్ణి అడ్డుకుంది? ఈ ప్రశ్న నా జీవిత గతినే మార్చేసింది. ఆమె చేతిలో రిమోట్ క్లిక్కుమంది. స్క్రీన్ మీద ఇంగ్లీష్లో 4 పదాలు రాసున్నాయి. ఇదే సావిత్రి చూపించిన మొదటి సూత్రం. ఛాలెంజింగ్ ద స్టేటస్ కో. సింపుల్గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లుగా ఉండనివ్వకపోవటం. మీరు ఏ రంగంలో వ్యాపారం చేయదలుచుకున్నారో అక్కడ మొనోపలి నడుస్తూ ఉండొచ్చు, లేదా ఎక్కువ పోటీ ఉండొచ్చు, లేదా ఇదే ఐడియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరూ దాన్ని ముట్టుకోకుండా వదిలేయొచ్చు, లేదంటే బిజినెస్ మొదలుపెట్టాక ఎన్నో సవాళ్లు ఎదురవ్వచ్చు. ఆ సమస్యలు అలాగే ఉంటాయి అని ఎందరో మనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎదురెళ్ళొద్దు అని హెచ్చరిస్తారు కూడా. కానీ మునిపెరుగని విజయం చూడాలంటే మునిపెరుగని తెగువ చూపించాలి. ఇది ఇంతే అని ఎవరు చెప్పినా అసలు ఒప్పుకోకూడదు. ఆడవాళ్ళకి ఈ విషయంలో కొంచెం భయం, సంకోచం. స్వానుభవంతో చెప్తున్నాను. మా వారి బిజినెస్ అమ్మేయటమే సులువని ఎన్నోసార్లు అనిపించింది. ఎంతో కొంత మొత్తం తీసేసుకుని పిల్ల పేరు మీద ఎఫ్డీ చేసి నేను ఏ టీచర్ ఉద్యోగము చూసుకుని ఇల్లు నడిపించవచ్చు. కానీ మనసులోని సావిత్రి ఒప్పుకొనివ్వలేదు. అసలు వ్యాపారంలో అన్ని సమస్యలు ఎలా ఉన్నాయి? గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవటం ఏమిటి? మరి లాభాలు లేకుండా అంత ఎలా విస్తరించింది? ఉద్యోగులు ఎలా పెరిగారు? ఏనాడు జీతాలు లేవని ఎవరూ అనలేదే. మా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ప్రేమగా పలకరించే ఆయన అటెండర్ని కలిశాను. ఆ అటెండర్ ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నారాయన. పనిలో పడి మా వారు భోజనం చేయటం మర్చిపోతే ఒప్పుకోక హక్కుగా తినిపించేవారట ఆయన. కడుపు చూసేవాడు, వెన్నుపోటు పొడవుడు అనిపించింది. ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది. వ్యాపారంలో నష్టాలు, అప్పులు, కోర్టు కేసులు అన్నీ అబద్ధాలట. నాకెక్కడ ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావుడిగా నా చేత సంతకాలు పెట్టించుకుని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి 10 పైసలు ఇచ్చి చవకగా కొనేసి దక్కించుకోవాలని ఆయన అకౌంటెంట్, మేనేజర్ చూస్తున్నారట. ఈ విషయం నాకు చెప్పిన వారి ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు కూడా జరిగాయట. నా ఇన్స్టింక్ట్ నిజమే అని రుజువయ్యాక ఇంకా నేను సంతకాలు పెట్టలేదు. వ్యాపారం ఇక అయినట్టే అని చులకనగా మాట్లాడారు. నాకింకా గుర్తు. మా వారి మాసికాలు ఇంకా పూర్తవ్వలేదు. నేను ఆఫీసుకు వెళ్ళటం మొదలుపెట్టాను. ముందు ఆ అకౌంటెంట్ని, మేనేజర్ని తీసేసి అటెండర్ని నా సలహాదారుగా నియమించుకున్నాను. అలా నా ప్రయాణం మొదలైంది. నాయకత్వ పాత్ర అయితే చేపట్టాను, కానీ వ్యాపారంలో అనుభవం లేదు. కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే నా కింద పనిచేసే వారి గౌరవం సంపాదించి పెట్టింది. కానీ క్లయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు. నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు. వాళ్ళు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం మొదలుపెట్టారు. నేను వాళ్లతో మాట్లాడటానికి కాల్ చేస్తే ఎత్తేవారు కాదు. కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేసుకుందామంటే నో అనేవారు. ఇలాంటి పరిస్థితిలో సావిత్రి ఏం చేసింది? పతి ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోతున్న యముడిని వదలకుండా అనుసరిస్తూనే ఉంది.
యముడు ఎంత వారించినా వినలేదు. ఆమె చేతిలోని రిమోట్ క్లిక్ మంది. నో అనే అక్షరాలు, దాన్ని కొట్టేస్తున్న ఎర్ర క్రాస్ మార్క్. ఆమె చెప్పటం మొదలుపెట్టింది. ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం. డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. తిరస్కారాన్ని తిరస్కరించాలి. నో అనేది ఫుల్ స్టాప్ కాదు. నో దగ్గర ఆగిపోకూడదు. దాన్ని ఎస్ ఎలా చేయాలో ఆలోచించాలి. మనలో కొంతమందికి సంకోచం, మొహమటం ఎక్కువ, బిడియం కూడా. నో అని వినగానే అదేదో వేదవాక్కులా తీసేసుకుని అక్కడి నుండి వచ్చేస్తాం. నో అనేది డెడ్ ఎండ్ కాదు. నో అన్న వ్యక్తిని అతను అలా ఎందుకు అంటున్నాడో ప్రశ్నించాలి. వారి సమాధానంలో వారు ఎస్ చెప్పటానికి ఏం కావాలో కూడా దాగి ఉంటుంది. అది తెలుసుకోవాలి. నో వినటం అలవాటైపోవాలి. మామూలు విషయం అయిపోవాలి. దాని నుండి నెగిటివ్ భావాన్ని తీసేయాలి. ఒక విజయవంతమైన వ్యాపారి విన్నన్ని నోలు ఇంకెవ్వరూ వినుండరు. ఈ మాటకు టేబుల్స్ చర్చారు టైకూన్లు. అమృత వారి వైపు చూసి తల పంకించింది నవ్వుతూ. నో అన్న క్లయింట్ల ఆఫీస్కి వెళ్ళి కూర్చునే దాన్ని గంటల తరబడి. ఈసారి మొహమాట పడటం వారి వంతైంది. నన్ను ఎక్కువ కూర్చోబెట్టడం ఇష్టం లేక పిలిచి మాట్లాడేవారు. ఆ ఒక్క అవకాశం చాలు నాకు. మా కంపెనీలో విలువలు ఏమీ మారలేదని వారికి నమ్మకం కలిగించడానికి. ముందున్న ఆడవాళ్లు నోట్స్ రాసుకుంటున్నారు. వెనక ఉన్న కొంతమంది మగవాళ్ళు కూడా. ఈ నో విషయంలో ఓ చిన్న హెచ్చరిక. ఈ సూత్రం బిజినెస్కే వర్తిస్తుంది. పర్సనల్ వ్యవహారాల్లో ఓ అమ్మాయి నో చెప్తే నో అనే అర్థం. అక్కడ ఈ ప్రిన్సిపల్ పాటించి వెంటపడద్దు. మళ్ళీ నేనే చెప్పానని నా మీద అభాండం వేయొద్దు అంది. అంతా నవ్వులు, ముఖ్యంగా అక్కడున్న యువకుల్లో. ఇక్కడితో నా కథ సుఖాంతం కాలేదు. అలా అయితే ఎంత బాగుండేది? ఓహో, అది లైఫ్ కాదు. జీవితంలో మారన్నది మార్పు ఒక్కటే. మా వారి వ్యాపారం నిలబెట్టుకున్నానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కోవిడ్ మొదలుకొని ఎన్నో ఊహించని మార్పులు ప్రపంచ మార్కెట్లో. మళ్ళీ అనిశ్చితి. ఏం చేయాలి? ఇక్కడే సావిత్రి మూడో సూత్రం ఉపయోగపడింది. బిజినెస్లో సృజనాత్మకత, అదే క్రియేటివిటీ చాలా అవసరం. దారి నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది? ఊహించని దారి వెతికింది. సావిత్రిని వదిలించుకోవటానికి 3 వారాలు ఇచ్చాడు యముడు. తనకి ఒకటి, యముడికి ఒకటి, ముచ్చటగా మూడోది. ఇలా బేరమాడింది కదూ సావిత్రి. అదే నెగోషియేట్ చేసింది. అందరూ నవ్వారు ఈ మాటకి. యముడేమీ తక్కువవాడు కాదు. పతి ప్రాణములు దక్క అని ఓ క్లాజ్ పెట్టాడు కాంట్రాక్ట్లో. సావిత్రి చాలాసేపు ఆలోచించిందో, సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలియదు కానీ ఆమె దగ్గర లిస్టు రెడీగా ఉంది. మామగారి కంటి చూపు, ఆయన కోల్పోయిన రాజ్యం, ధర్మ సంతానం, ఇవి సావిత్రి అడిగిన వరాలు. మొదటి రెండింటితో యముడి అంచనాలకు తగ్గట్టు ఆడి 3వ వరంతో మాయ చేసింది. యముడు అంతటివాడు ఇది ఊహించలేకపోయాడు. భర్త లేకుండా ఓ పతివ్రత ధర్మ సంతానాన్ని ఎలా కంటుంది? యముడికి ఒప్పుకోక తప్పలేదు. సత్యవంతుణ్ణి సావిత్రికి అప్పచెప్పక తప్పలేదు. అతనికి ప్రత్యామ్నాయం లేకుండా చేసింది సావిత్రి. అందరూ అప్రయత్నంగా చప్పట్లు చేర్చారు. ఆ చప్పట్ల హోరు పలచబడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి వేదిక ముందుకొచ్చి నించుంది అమృత. అందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొనసాగించింది. సుకుమారి అనుకునే ఓ స్త్రీ ముళ్ళు, రాళ్ళు, పురుగు, పుట్ర దారి ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాన్ని తీసుకువెళ్ళిపోతున్న యముడి వెంటపడి అడ్డగించింది. ఇది ఆమె నిరతి, సిన్సియారిటీ. దీనికే కదూ యముడు కరిగింది. ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పనిచేయటానికి మించిన ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ చెప్పింది. పాత కథలని కొత్త కోణంలో చూడాలని నేనంటాను. ఆ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను. అన్నట్టు ఈరోజు మీ ముందు ఈ 3 సూత్రాలు వాడాను కూడా అంది. గమనించిన వారు కొందరు నవ్వారు, కొందరు ప్రశ్నార్థకంగా చూశారు ఆమె వైపు. నేను ఓ వీడోని. వితంతువులు, అది 40 ఏళ్ల ఆడవాళ్లు ఎలా ఉండాలో ఓ అభిప్రాయం ఉంది. ముఖ్యంగా వేషధారణలో. నేను కావాలనే ఆ మైండ్ సెట్కు ఎదురెళ్ళాను. నా తోటి బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్గా ఉండటానికే ఇష్టపడ్డాను. స్టేటస్ కోని యాక్సెప్ట్ చేయకుండా. ఇది కొందరికి రుచించదు, అయినా నేను పట్టించుకోను. అమృత వేషధారణ మీద కామెంట్ చేసిన వారికి ఇది తగిలింది.
రెండో సూత్రం నోని తీసుకోకపోవటం. అలా తీసుకుని ఉంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా? ఆ 25 అమ్మాయిని తన చుట్టూ ఉన్నవారిని చూస్తూ అడిగింది ఈ ప్రశ్న. వారు తల పంకించి నవ్వారు, నిజమే అన్నట్లు. ఇంకా మూడో సూత్రం, రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్ళిపోబోయారు చాలామంది. వారి అటెన్షన్ని ఎలా నిలబెట్టాలి ఓ 20 నిమిషాల పాటు? దానికి ఈ బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది. అందరూ నవ్వారు. ఆమె కొనసాగించింది. ఆడైనా మగైనా ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించెయ్యరు. మన వ్యక్తిత్వానికి, మన డిసిప్లిన్కి, రిజల్ట్స్కే గౌరవం ఉంటుంది. మన సావిత్రిలాగా. ఒక రాడీల్ నష్టబేరం నుంచి 3 వారాలు రాబట్టింది సావిత్రి. తన త్రిసూత్రాలతో రూపాయికి 3 రూపాయలు కాదు, -1 నుంచి 3 రూపాయలు సంపాదించింది. తన ప్రతిభని, వ్యక్తిత్వాన్ని, భర్త ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగించింది. అది ఆమె నమ్మిన ఆశయం. ఒక్కసారి ఊహించండి, అదే సావిత్రి తనదైన పట్టుదలతో, నిరతితో, తెలివితేటలతో, ఉక్కు సంకల్పంతో నేటి బోర్డు రూంలో ఉంటే. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం. మరుక్షణం హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పెద్ద, చిన్న, సీనియర్, జూనియర్, వారు వీరు అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నారు. వారి ముఖాల నిండా ఓ కొత్త ఉత్సాహం, అమృత పట్ల అడ్మిరేషన్. తన పతి ప్రాణాలు కాకపోయినా అతనికెంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత, ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకు చేర్చిన అమృత, తాను తెలుసుకుని తనలాంటి వారికి స్ఫూర్తి పాఠాలను అందించిన అమృత ఆ అభినందనలని ఆనందంగా స్వీకరిస్తోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.